వివరాలు చూద్దాం. H1B వీసా ఫీజును $1,00,000లకు పెంచుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదాస్పదంగా మారింది. దీన్ని సవాల్ చేస్తూ యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టును ఆశ్రయించింది. ట్రంప్ నిర్ణయం ఆయన అధికార పరిధిని మించిందని పిటిషన్లో పేర్కొంది. కాంగ్రెస్ తీసుకొచ్చిన నిబంధన వీసా వ్యవస్థను దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. H1Bపై ఆధారపడిన వ్యాపారులపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాదించింది. ఇది అమెరికా ఆర్థిక ప్రత్యర్థులకు మేలు చేకూర్చే ప్రమాదకరమైన విధానమని అభిప్రాయపడింది. మరోవైపు ట్రంప్ మాత్రం తాను తీసుకున్న నిర్ణయంలో వెనక్కి తగ్గడలేదు. అమెరికన్లకే ఉద్యోగాలు కల్పించాలి అనే ఉద్దేశంతోనే ఈ ఫీజును తీసుకొచ్చినట్లు ట్రంప్ గతంలో తెలిపారు. ఈ విధానం వల్ల కంపెనీలు విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి వెనుకాడతాయని, బదులుగా అమెరికన్ గ్రాడ్యుయేట్లకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు తీసుకుంటాయని అమెరికా ప్రభుత్వాధికారులు చెబుతున్నారు. అంతేకాదు ఈ $1,00,000 ఫీజు కొత్తగా వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని వైట్ హౌస్ గతంలోనే స్పష్టతనిచ్చింది. ఇప్పటికే వీసా ఉన్నవారిపైన రెన్యువల్ చేసుకునే వారిపై దీని ప్రభావం ఉండదని స్పష్టం చేసింది.